ఈ ప్రార్థన ఉద్యమం ఏం చేస్తుందంటే మన విశ్వాసపు లెవెల్ని మార్చేస్తుందంట. హల్లెలూయా. దేవుడు తన ప్రార్థనకు జవాబు ఇస్తాడని నమ్మి ఏలియా రాజు ముందర నిలబడి ఛాలెంజ్ విసురుతున్నాడు. ఎందుకంటే ఏలియాలో ప్రార్థన ఉద్యమం ఉంది. హల్లెలూయా. నీకు కూడా ప్రార్థన ఉద్యమం ఉంటే నీవు కూడా ఛాలెంజ్ విసురుతావు. నా దేవుడు ప్రార్థన చేస్తే ఇది ఖచ్చితంగా చేస్తాడని నువ్వు చెప్పగలుగుతావు. హల్లెలూయా. ఏలియా అక్కడ ఛాలెంజ్ చేస్తున్నాడు. 3.5 సంవత్సరం వర్షం కురవదంతే. ఎంత ఫెయిత్ లెవెల్ అండి ఏలియాకు. ఎందుకంటే ఏలియా ప్రార్థన ఉజ్జీవాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఈ ప్రార్థన ఉజ్జీవం కలిగి ఉంటే నువ్వు చింతించావు. దేవుడు నాకు సహాయం చేస్తాడనే నమ్మకం నీకు ఉంటుంది. దేవుడు నాకు సహాయం చేస్తాడనే విశ్వాసం నీకు ఉంటుంది. అందుకనే హన్నా యొక్క విశ్వాసపు లెవెల్ మారిపోయింది అక్కడ. హల్లెలూయా. ప్రార్థన చేసింది, ఆ రోజు నుంచి దుఃఖముఖిగా ఉండడం మానేసింది. ఎందుకంటే హన్నా ఫెయిత్ అనేది ఇంక్రీజ్ అయింది. ఆమె ఫెయిత్ లెవెల్ అక్కడ మారిపోయింది. దేవుడు నాకు జవాబు ఇచ్చేస్తాడనే నమ్మకం ఆమెలోనికి వచ్చేసింది. ప్రార్థన ఉద్యమం నీలో ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేర్చుకుంటూ బ్రతకవు కానీ సంతోషంగా బ్రతుకుతావు. దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నాకు విడుదల ఇస్తాడనే ఆ కాన్ఫిడెన్స్ నీలో ఉంటుంది. ప్రార్థన చేయకముందు నీ విశ్వాసపు లెవెల్ వేరుగా ఉంటుంది. ప్రార్థన చేసిన తర్వాత నీ విశ్వాసపు లెవెల్ చేంజ్ అవుతుంది. హల్లెలూయా. క్రియలు లేని విశ్వాసం మృతం అని రాయబడి ఉంటుంది బైబిల్ గ్రంథంలో. ప్రార్థన చేయకుండా నేను విశ్వాసిని నువ్వు చెప్పుకోవద్దు. ఏ రోజు కూడా చెప్పుకోవద్దు ఆ మాట. నేను విశ్వాసిని నువ్వు చెప్పుకోవద్దు. ప్రార్థన చేసే వ్యక్తివైతే నువ్వు చెప్పుకో నేను విశ్వాసిని అని. హల్లెలూయా. ప్రార్థన చేయకుండా ఎట్లా విశ్వాసులు అవుతామండి మనము? నువ్వు ప్రార్థన చేస్తేనే విశ్వాసిగా మారుతావు. ఎందుకంటే నీ ఫెయిత్ లెవెల్ అక్కడ మారుతుంది కాబట్టి. హల్లెలూయా. నీ విశ్వాసపు లెవెల్ మారుతుంది కాబట్టి ఇన్ని రోజులు చింతించిన వాటి విషయమే నువ్వు చింతించావు. ఇన్ని రోజులు టెన్షన్ పడినట్లు నువ్వు టెన్షన్ పడవు. ఎట్లా ఉంటావు అంటే సంతోషంగా నెమ్మదిగా ఉంటావు. ఎందుకంటే నీ విశ్వాసపు లెవెల్ మారిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన ఉజ్జీవం మనం కలిగి ఉంటే నీలో ఒక విశ్వాసం అనే వరం యాక్టివ్ అవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇక దేని గురించి భయపడవు నువ్వు? నీ ముందర ఎర్ర సముద్రం ఉన్నా భయపడవు. హల్లెలూయా. నీ వెనుక ఫరో సైన్యం ఉన్నా భయపడవు. నీ ముందర ఎరికో గోడలు ఉన్నా నువ్వు భయపడవు. ఎందుకంటే నీకు ఒక నమ్మకం ఉంటుంది. ఏమిటంటే నా దేవుడు ఎర్ర సముద్రాన్ని కూడా పాయలు చేస్తాడు. హల్లెలూయా. నా దేవుడు ఎరికో గోడలు కూడా కూల్చేస్తాడు అని, ఏదైనా చేస్తాడనే ఆ ఫెయిత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది నీలో. కాబట్టి ఈ రోజు నుంచి ప్రార్థన ఉద్యమంలోనికి వచ్చేస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ విశ్వాసపు లెవెల్ ఎట్లా మారిపోతుందంటే అందరికీ అడుగుతావు, మీ పక్కనింటి వాళ్ళకి అడుగుతావు, మీ కొలీగ్స్కి అడుగుతావు, నీకేమైనా సమస్యలు ఉన్నాయా నాతో చెప్పు, నేను ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇస్తాడని. హల్లెలూయా. ఈరోజు నుంచి మీ అందరి విశ్వాసం అట్లా మారిపోవాలంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ అడుగుతావు, నీకేమైనా సమస్య ఉందా, నేను ప్రార్థన చేస్తాను, నా దేవుడు జవాబు ఇస్తాడు. హల్లెలూయా. ఎట్లా మారిపోవాలంటే నీ విశ్వాసపు లెవెల్ నీ గురించి మాత్రమే నువ్వు ప్రార్థన చేసుకోవడం కాదు, అనేక మంది గురించి నువ్వు ప్రార్థన చేయాలా, వారి జీవితాలలో కూడా కార్యాలు చూడాలని ఉందా లేదండి? మన విశ్వాసపు లెవెల్ అట్లా ఉండాలి అంతే. హల్లెలూయా. మన బంధువులంతా రావాలా మన దగ్గరికి, మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని రోజులు టెన్షన్ చేసావేమో నా రోగం పోతుందా పోదా అని, ఇన్ని రోజులు టెన్షన్ చేసావేమో నాకు నప్పులు తీరుతాయో లేదో, నా జీవితం బాగుపడుతుందో లేదో అని ఇన్ని రోజులు టెన్షన్ చేసావేమో. కానీ ఈ ప్రార్థన ఉద్యమంలోనికి కానీ నువ్వు వస్తే నువ్వే చెప్తావు వేరే వాళ్ళకి, టెన్షన్ చేయదు, దేవుడు కార్యం చేస్తాడని అంతే. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎట్లా మారిపోవాలంటే ఈ రోజు నుంచి రిజల్ట్ ఎవ్రీడే మనం చూడాలి మన ప్రార్థనలో. హల్లెలూయా. ప్రతిరోజు ప్రార్థన చేయించుకోవడానికి చాలామంది నీ దగ్గరకు వచ్చే విధంగా నీ ప్రార్థన జీవితం మారిపోవును గాక. అనేక మంది నీకు రిక్వెస్ట్లు పెట్టాలా, నువ్వు ప్రార్థన చేయి, మా జీవితంలో కార్యం జరుగుతుందని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన విశ్వాసపు లెవెల్ ఆయన ప్రార్థన ఉద్యమం ద్వారా చేంజ్ చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి వచ్చిందండి విశ్వాసం ఈరోజు? నేను ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయని ఎంతమంది నమ్ముతున్నారు?
ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయండి. ఈ రోజు నుంచి దేవుడు అనేక టెస్ట్ మనీస్ మీ దగ్గరకు వచ్చి చెప్తారు చాలామంది. అంతే. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది చెప్పాలా మీతో టెస్ట్ మనీ. మీరు ప్రార్థన చేయడం ద్వారా మా జీవితంలో కార్యాలు జరుగుతున్నాయి, మేము వాటిని అనుభవిస్తున్నాం. మా జీవితంలో మేము ఆ యొక్క చేంజ్ అనేది చూస్తున్నాం ఈ ప్రార్థన ద్వారా. అన్యులు సైతం చెప్పే విధంగా మన విశ్వాసపు లెవెల్ని ఆయన మార్చబోతున్నాడు. హల్లెలూయా.